పిల్లలకు వాంతులు అవుతున్నాయంటే తల్లిదండ్రులకు ఒకటే కంగారుగా ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయిందేమోనని భయపడుతుంటారు. సాధారణంగా ఆహారం పడనప్పుడు లేదా అనారోగ్య సమస్యల వల్ల పిల్లల్లో వాంతులు అవుతుంటాయని చెబుతారు డాక్టర్లు. ఆహారపరమైన కారణాల వల్ల వాంతులు అవుతుంటే అవి సులభంగానే తగ్గిపోతాయి. అలా కాకుండా అనారోగ్య సమస్యల వల్ల వాంతులు అవుతుంటే మాత్రం వాటిని సీరియస్గా తీసుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స ఇప్పించాలి. పిల్లల్లో వాంతులు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎప్పుడూ ఒకప్పుడు వాంతి చేసుకోవడం సహజమే. అయితే కొందరు తరచుగా విడవకుండా వాంతులు చేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల్లో చాలా మందిలో ఎలాంటి ఆయాసం లేకుండా పాలు గొంతులోకి వచ్చేసి కొద్దిగా ముద్దలుగా వాంతులు అవుతుంటాయి. ఇవేమీ ప్రమాదకరం కాదు. కానీ కాస్త దూరం వరకు చిమ్మినట్లు వాంతులు అవుతుంటే లోపల ఏదో సమస్య ఉందని అర్థం. పేగుల్లో ఏదైనా అడ్డంకి ఉన్నప్పుడు, పొట్టల్లో ఇన్ఫెక్షన్లు, కాలేయంలో సమస్యలు, మెదడులో ఒత్తిడి, ఎంజైమ్ల లోపాలు, అపెండిక్స్, వాపు ఇవన్నీ పిల్లల్లో వాంతుల్ని తెచ్చిపెట్టేవే. పిల్లల్లో తరచు వాంతులు అవుతున్నప్పుడు, రోజురోజుకి బరువు తగ్గిపోతున్నప్పుడు, దూరంగా చిమ్మినట్లు వాంతి అవుతున్నప్పుడు, వాంతులు ఆకుపచ్చ పసరు రంగులో ఉంటున్నప్పుడు, రక్తపు వాంతులు అవుతున్నప్పుడు ఆ పరిస్థితిని ప్రమాదకరంగా భావించాలని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో వాంతులు అంటే సహజంగా మనం ఓపీ ప్రాక్టీస్లో పిల్లల వాంతులు చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. దానికి అనేక కారణాలు ఉంటాయి. చాలా వాటికి ఏంటంటే మనకి పిల్లల వాంతులు అనేది అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద వామిటింగ్స్ ఏంటంటే వాంతులు ఏంటంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ వల్ల, అలా లేదంటే పాలు ఎక్కువ తాగడం వల్ల, లేదంటే కొంచెం ఇన్ఫెక్షన్, పొట్ట ఇన్ఫెక్షన్ వల్ల అలా సహజంగా చూస్తుంటాము. సో పిల్లల వాంతులు రకాలు ఉంటాయండి. అంటే మనకి ప్రొజెక్టైల్, నాన్ ప్రొజెక్టైల్ అంటాము. ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే బాగా దూరంగా ఒకేసారి ఫాస్ట్గా వాంతి చేయడం అనమాట. నాన్ ప్రొజెక్టైల్ అంటే కొంచెం నార్మల్గా మనకి ఉమ్ములాగా వస్తూ ఉన్నాం. సహజంగా చిన్నపిల్లలకి అయితే మనం నాన్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అనేవి రెగ్యులర్గా కొంచెం ఓవర్ ఫీడ్ చేసినప్పుడు, సరిగ్గా బర్పింగ్ ఇవ్వనప్పుడు మనం చూస్తూనే ఉంటాము. బట్ కొన్ని విషయాలు ఏంటంటే పిల్లల వాంతులు అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని సర్జికల్ కాల్స్ ఉంటాయి, కొన్ని నాన్ సర్జికల్ కాల్స్ ఉంటాయి. అంటే సర్జరీ పరంగా ఇబ్బంది వల్ల అయ్యే వాంతులు అండ్ సర్జరీ కాకుండా కూడా ఇబ్బంది అయ్యే వాంతులు. అంటే నాన్ సర్జికల్ కాల్స్ వచ్చేసి మనకి జీఆర్డీ అంటాం. అంటే పుట్టిన పిల్లల్లో కొంచెం వయసు వచ్చే వరకు ఏంటంటే స్పింక్టర్ అనేది బాగా కొంచెం లూజ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే రిఫ్లెక్సెస్ బాగా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ వల్ల వాంతులు అవుతూ ఉంటాయి. అలా వాంతులు అయ్యి మనకి బరువు పెద్దగా ఇబ్బంది అవ్వట్లేదు, బరువు బాగానే పెరుగుతున్నా అంటే మనం దానికి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదండి. అలా కాకుండా రెగ్యులర్గా డైలీ మెనీ టైమ్స్ వామిటింగ్ అవుతుంది, అది బరువు మీద ఎదుగుదల మీద ఇబ్బంది పెడుతుందంటే ఖచ్చితంగా దానికి మనం మెడికల్ పరంగా మనం దానికి ట్రీట్ చేసుకోవాలి. పిల్లలకు తరచూ వాంతులు అవుతున్నప్పుడు క్రమంగా ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. దీంతో కళ్ళు లోపలికి పోవటం, నాలుక పొడిబారటం, నీరసం, మూత్రం సరిగ్గా రాకపోవటం వంటి లక్షణాలు పొడసూపుతాయి. రక్తంలో ఎలక్ట్రోలైట్ల స్థాయిలు పడిపోతాయి. దీన్ని పట్టించుకోకపోతే ప్రాణాపాయ స్థితి కూడా ఉండొచ్చు. తరచుగా వాంతులు కావటం వల్ల అన్నవాహికలో సన్నటి పగుళ్లు ఏర్పడి వాంతితో పాటు రక్తం పడొచ్చు. మరీ చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల్లోకి వాంతి వెళ్లకుండా చూసే రక్షణ వ్యవస్థ సరిగ్గా ఉండదు. దీంతో కొంత వాంతి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోవచ్చు. ఇది న్యూమోనియాకు దారితీస్తుంది. వీరిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి మూర్ఛ కూడా రావచ్చు. ఒక్కోసారి నిద్రలోనే వాంతి వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోవచ్చు కూడా. అలాగే దీర్ఘకాలం వాంతులు వేధిస్తుంటే బరువు తగ్గిపోతుంది. జీర్ణాశయ రసాలు పైకి ఎగదన్నుకుని రావటం వల్ల దంతాలపైన ఉండే ఎనామిల్ పొరసేతిని దెబ్బతినొచ్చు. ఛాతీలో మంట, నోరు చేదుగా అనిపించడం వంటివి వేధించవచ్చు. ఐహెచ్పిఎస్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అంటే ఐహెచ్పిఎస్ అంటే వచ్చేసి మనకి పాలు ఇచ్చిన తర్వాత ఒక గడ్డలాగా పొట్టలో మనకి పేగు మీద కనపడుతూ ఉంటుంది అన్నమాట. దానికి సింపుల్ ఆపరేషన్ ద్వారా మనం రిలీవ్ చేసుకోవచ్చు. అలాగే మాల్ రొటేషన్ అంటే పేగు కొంచెం మడత పడడం, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం పసర లాంటి వామిటింగ్స్ రావడం, లేదంటే పొట్ట ఉబ్బరం కావడం అవుతూ ఉంటుంది. పిల్లల్లో వాంతులు విత్ తలకాయ నొప్పి కానీ, పిల్లల్లో వాంతులతో పాటు మనకి కొంచెం ఫీవర్ కానీ, పిల్లల్లో వాంతులతో పాటు మోషన్స్ అవ్వడం కానీ, పిల్లల్లో వాంతులతో పాటు కడుపు ఉబ్బరం అవుతే మాత్రం ఇమీడియట్గా మనం లేట్ చేయకుండా ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని సంప్రదించాలి. సహజంగా కొంచెం మనకి గ్యాస్ట్రైటిస్ వల్ల, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ వల్ల వచ్చే వామిటింగ్స్ అయితేనండి మార్కెట్లో లైక్ ఆండెన్సిటాన్ అని చెప్పేసి, లేదంటే డోమ్పెరిడోన్ అని చెప్పేసి డ్రగ్స్ ఉంటాయండి. అది పిల్లల డాక్టర్ని సంప్రదించి మనం వాడుకోవడం మంచిది. బట్ వామిటింగ్స్ తగ్గట్లేదు,
వామిటింగ్స్ కొంచెం పసరగా అవుతుంది, లేదంటే రోజుకి 8 to 9 టైమ్స్ అవుతుంది, వాంతితో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించే మనం ట్రీట్మెంట్గా వెళ్ళాలి, సర్జికలా నాన్ సర్జికలా అన్నట్టుగా. పిల్లల్లో వాంతులు అప్పుడప్పుడు అవుతూ సమస్య మరీ తీవ్రంగా లేనప్పుడు చికిత్స ఏమీ అవసరం లేదు. పాలు తాగించాక, ఘనాహారం తినిపించాక పసిపిల్లలను భుజం మీద వేసుకుని తట్టడం, తల కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. వాంతుల సమస్య మధ్యస్థంగా ఉన్నవారికి జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా కదిలేలా చేసే ప్రోకైనెటిక్ మందులు, వాంతులను తగ్గించే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సమస్య తీవ్రంగా గలవారికి ఫండోఫ్లైకేషన్ శస్త్రచికిత్సతో కండర వలయాన్ని బిగుతుగా చేస్తారు. పేగులు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్లడం మూలంగా వాంతులు అవుతున్నప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అలాగే హెర్నియాలు ఉన్నప్పుడు కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక పేగుల్లో అడ్డంకులు, మెదడులో ఒత్తిడి, ఎంజైమ్ల లోపాల మూలంగా వాంతులు అవుతున్నప్పుడు ఆయా సమస్యలను బట్టి మందులు వాడటం, అవసరమైతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. నాన్ సర్జికల్ కాజెస్ అంటే కొంచెం మనం న్యూబార్న్ బేబీస్లో ఓవర్ ఫీడ్ చేయడం వల్ల, కొంచెం ప్రాపర్ బర్పింగ్ ఇవ్వకపోవడం వల్ల గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటాం అనమాట. సో గ్యాస్ట్రైటిస్ లాంటి సింపుల్ వర్డ్లో చెప్పాలంటే అలా ఉన్నప్పుడు మనకి వాళ్ళకి ఫీడ్ అనేది కరెక్ట్గా ఎంత ఇవ్వాలని చెప్పడం, కరెక్ట్ ప్రాపర్గా బర్పింగ్ చేయడం, టెక్నిక్ నేర్పించడం, లేదా టైం స్పేసింగ్ ఎంత టైంలో మనం పాలు తాగించాలని చెప్పడం పేరెంట్స్కి. దాని తర్వాత గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉంటే ఆ రిఫ్లెక్స్ తగ్గించడానికి మెడిసిన్స్ వాడడం. దానివల్ల మెడికల్ పరంగా మనం వాంతులకి ఏదైతే ఈ సీరియస్ కావో వాటికి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్జికల్ కాజెస్ అయితే మాత్రం మనం ఒక పీడియాట్రిక్ సర్జన్ని సంప్రదించి ఖచ్చితంగా అది IHPS అయితే దానికి తగ్గట్టుగా సింపుల్ ఆ స్టీనోసిస్ అనేది రిలీవ్ చేస్తే నార్మల్ అయిపోయింది. మాల్ రొటేషన్కి ఆపరేషన్ చేసుకోవాలి. కొంతమంది హర్ష్స్ప్రంగ్స్ డిసీజ్ అంటాం, అంటే సహజంగా మనం 6th to 8th వీక్లో చూస్తూ ఉంటామండి. అది ఏంటంటే మన పేగు అనేది అక్కడ ప్రాపర్గా నరాలు డెవలప్ అవ్వకపోవడం వల్ల అక్కడ పేగు కదలికలు తక్కువ ఉండి కొంచెం మనకి వాంతులు అవడం అవుతూ ఉంటుంది. అలా హర్ష్స్ప్రంగ్స్ డిసీజ్ ఉంటే సర్జికల్గా మనం పీడియాట్రిక్ సర్జన్ కలిసి ఖచ్చితంగా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు, ముఖ్యంగా పసికందుల్లో వాంతులు అవుతుంటే చాలామంది తల్లులు పాలు పట్టడం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి కొద్దిగా పాలు పడుతుండాలి. వాంతి తగ్గుతున్న కొద్దీ కాస్త ఎక్కువగా పాలు పట్టాలి. పాలిచ్చిన తర్వాత పిల్లలను కొద్దిసేపు భుజం మీద వేసుకుని వీపు మీద తడితే గాలి త్రేన్పు రూపంలో బయటకు వస్తుంది. దీంతో వాంతి కాకుండా చూసుకోవచ్చు. అతిగా పాలు పట్టడం, జీర్ణాశయంలోని ఆహారం పైకి ఎగదన్నకుండా చూసే కండర వలయం సమర్థంగా పనిచేయకపోవడంతోనూ వాంతి కావచ్చు. పాల ప్రోటీన్ పడకపోవటం మూలంగానూ కొందరు వాంతి చేసుకోవచ్చు. వీరికి లాక్టోజన్ లేని పోతపాలు పడితే సమస్య చాలా వరకు కుదురుకుంటుంది. ఇక పెద్ద పిల్లలకు ORS ద్రావణం తాగించడం మంచిది. అలాగే వాంతి తగ్గడానికి తోడ్పడే మందులు వేయాలి. వాంతులు విడవకుండా అవుతున్నప్పుడు, క్రమంగా బరువు తగ్గిపోతున్నప్పుడు, రక్తపు వాంతులు అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.